అంబర్పేటలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తల్లి తండ్రితో పాటు కొడుకు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబంలో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కూడా ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నారు. అసలు ఈ తల్లి తండ్రి హ్యాంగింగ్ చేసుకోవడంతో అబ్బాయి మాత్రం చేతి నరం కట్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మృతదేహాలను ఉస్మానియా మార్చరీకి తరలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్పాట్కి ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు బంధువులకు సంబంధించిన వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకు చనిపోయారు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అంటున్నారు, అవి ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే మృతదేహాలని ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రస్తుతం ముగ్గురు మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలిస్తున్నారు. అయితే ముగ్గురు కూడా చనిపోవడంతో ఎందుకు చనిపోయారు, ఒకే కుటుంబంలో తల్లి తండ్రి కొడుకుతో పాటు ముగ్గురు సూసైడ్ చేసుకోవడంతో ఇక్కడ కాలనీలో కూడా విషాదం నెలకొంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో రామ్రాజ్తో పాటు మాధవి ఇద్దరు కూడా హోటల్ వ్యాపారం చేస్తుండేవారు. కొడుకు శశాంక్ కూడా చేతి నరాన్ని కట్ చేసుకొని సూసైడ్ పాల్పడ్డాడని చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక కారణాల వల్లనే చనిపోయారంటున్నారు. ప్రస్తుతం అడిషనల్ డీసీపీ నర్సయ్య ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎందుకు ఈరోజు అంబర్పేట్ పరిధిలోని బాపునగర్లో ఒక ముగ్గురు కుటుంబ సభ్యులు భర్త భార్య కొడుకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రామరాజు ఏజ్ 54 years, మాధవి 50 years, శశాంక్ 24 years. ఈ ముగ్గురు కూడా వాళ్ళ ఇంట్లో ఊరేసుకొని చనిపోవడం జరిగింది. సో ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళకు ఒక ఆర్థిక భారము, ఫైనాన్షియల్ డెబిట్స్ ఉన్నాయి. అదే రకంగా ఒక సూసైడల్ నోట్ కూడా రాయడం లేదు, దాంట్లో క్లియర్గా చెప్పారు డెబిట్స్ ఉన్నాయని చెప్పి. సో మార్నింగ్ 3:52కు ఆయన సూసైడ్ నోట్ కంప్లీట్ చేసి వాళ్ళ ఫ్రెండ్ రవి అని ఇక్కడ నియర్ బై ఉంటాడు, ఆయన కూడా మెసేజ్ పెట్టాడు మేము సూసైడ్ చేసుకున్నామని. ఆ రవి అనే అబ్బాయి మార్నింగ్ 8 o'clock వచ్చి చూసిన వరకు ఒక ఇద్దరు హ్యాంగ్ అయి ఉన్నారు. మాధవి వైపు బెడ్ మీద చనిపోయి ఉన్నది. సో ఇమీడియట్గా పోలీస్కు కంప్లైంట్ చేస్తే మేము విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఈ అప్పుల బాధ, డెబిట్స్, హోటల్లో ఫైనాన్షియల్ డెబిట్స్, అప్పులు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రాథమికంగా తెలిసింది. సో వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ కూడా పోస్ట్మార్టంకు శవాలని పంపించడం జరుగుతుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తాము. సూసైడ్ యాంగిలే ఉన్నది మోస్ట్లీ, బట్ విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ ఆల్ యాంగిల్స్. ఇక్కడ పరిస్థితి బట్టి చూస్తుంటే సస్పిషన్ ఏం లేదు. వైఫ్ని ముందు మాధవి చనిపోయినట్టుంది, బెడ్ మీద అట్లే ఉన్నది. దాని తర్వాత రామరాజు అదే రూమ్లో ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయాడు. కొడుకు పక్క రూమ్లో ఏదైతే శశాంక్ ఉన్నాడో కొడుకు పక్క రూమ్లో వచ్చి ఆయన సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజ్యూరీస్ చేసుకోనికి ప్రయత్నం చేశాడు, బట్ చావాలనే ఉద్దేశంతో కానీ కాలేదు. సో అక్కడ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయినాక అతను కూడా అదే ఫ్యాన్కు ఊరేసుకొని చావడం జరిగింది. అవన్నీ మనం డీటెయిల్గా దర్యాప్తులో అవన్నీ కూడా ఇప్పటికి ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నది. దర్యాప్తులో భాగంగా ముందు ఏమొచ్చినా దర్యాప్తులో చెప్తాను. హోటల్ బిజినెస్ అంటే ఏం చేస్తారు? హోటల్ రన్ చేశాడు. ఇక్కడ ల్యాండ్ మార్క్ హోటల్ని రామంతపూర్లో రన్ చేశాడట. మల్లెపల్లి ఒక హోటల్, బిర్యానీ హోటల్ రన్ చేశారు. సో డీటెయిల్స్ ఎక్కడ ఎవరు ఎక్కడ పోయింది అనేది మనం డీటెయిల్ ఇన్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అన్ని మీకు చెప్తాం. సూసైడ్ అంటే ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రాశాడు. ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు అనేది డీటెయిల్గా మనకు దర్యాప్తులో తెలుస్తాం. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఘటన పైన కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.